పాస్తా పాస్తా చేయడం చాలా ఈజీ. కొంతమంది పాస్తా ఇది వచ్చేసి నేను వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ అమూల్ బటర్, ఇంకా చీజ్ ఉండాలి కంపల్సరీ. నేను నార్మల్ మిల్క్ లేక ఈ మిల్క్ తీసుకుంటున్నాను. ఇవి ఇటాలియన్ పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ, ఈ 2 ఉంటే సరిపోతాయి. చాలా సింపుల్. మెయిన్గా వచ్చేసి ఇప్పుడు నేను పాస్తా ఇవి ఉడకబెట్టుకుంటున్నాను. ఇవి ఏంటంటే మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, మరీ గట్టిగా ఉండద్దు. కొంచెం ఉడకనట్టుగా, కొంచెం తినే విధంగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. మా ఇంట్లో నేను ఖాళీగా ఉంటే ఏదో ఒక వంట చేయమని చెప్పేసి ఫోర్స్ చేస్తుంటారు. నాకు పప్పు ఇంకా సాంబార్ ఇలాంటి తప్ప మిగతా అన్నీ వచ్చు. బిర్యానీ చేస్తాను, ఇంకా ఎక్కువ స్వీట్స్ అయితే బాగా చేస్తాను. ఎలాంటి అంటే కేక్స్, ఇంకా డోనట్స్, చాక్లెట్స్ ఇలాంటివి చాలా చేస్తాను. మా క్రిష్కి పాస్తా అంటే చాలా ఇష్టం. ఇందులో చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది క్రిష్. ఎందుకంటే బయట చికెన్ ఎలా ఉంటుందంటే మొత్తం అవి ఎలా పెంచుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇది వరకు బాగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినేవాళ్ళం మేము. ఒకటి చూసాను, అప్పటి నుంచి చికెన్ తగ్గించేసాము. తింటే ఇంకా ఫిష్ అయినా లేకుంటే మటన్ అయినా ఇంకా అదే ఎక్కువ తింటున్నాం. ఏంటిది? పాస్తా వాడికి బాగా ఇష్టం, సూపర్ ఉంటుందని చెప్తున్నాడు. కూర్చుంటావు ఇక్కడ, కూర్చో. ఏం గోల చేయకు. అబ్బా అమ్మో, వీడిని ఎత్తలేకపోతున్నా నేను. లడ్డు బాబు ఇలా చేసేసుకోవడమే. మా అమ్మకి పాస్తా వచ్చు, కానీ రానట్టు నాకు రాదు అని చెప్తుంది. ఎందుకంటే ఒకసారి వేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా మమ్మీ. వస్తుంది చూడండి ఇప్పుడు. నీకు పాస్తా వచ్చు చేయడానికి, ఒక్కసారి చేస్తే చెయ్యాల్సి వస్తుందని చెప్పేసి చెయ్యవు కదా నువ్వు. స్మెల్ పడదా? మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి పాస్తా. నాకు తెలిసి ఒక్కసారి పాస్తా చేసుకోవడం ప్రాపర్ గా చేసుకుంటే ఆ టేస్ట్ మీరు వదిలిపెట్టరు. ఒక్కటి ఏంటంటే మైదా పిండి ఏంటంటే కొంచెం ఏమంటారు చిక్కదనం కోసం ఒక 2 స్పూన్స్ వేస్తాం. అంతకు మించి ఇది మొత్తం బాగానే ఉంటుంది. ఉడుకుతున్నాయి ఇంకొంచెం. ఇది ఒక్కటే ఉడకబెట్టుకోవడమే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, మిగతాది మొత్తం 2 minutes లో ఇట్లా అయిపోతుంది అనమాట. కదా క్రిష్? నీకేంటి కళ్ళ కింద నల్లగా ఉన్నాయి? పడుకోలేదు కదా. పడుకోకుండా ఏం చేస్తున్నావు నైట్? నైట్ దారి మళ్ళీ కుక్క కథ వచ్చిందని మమ్మీ దగ్గరికి వెళ్ళి పడుకున్నా. కుక్క కథ నువ్వు నాని చిన్న బాబు పెద్ద బాబు బండి మీద వెళ్తా ఉన్నామంటే అప్పుడు పెద్ద కుక్క వచ్చి ఇట్లా కొత్త ఉంటే ఇంకా ఆ కళ వచ్చి మమ్మీ దగ్గర పడుకున్నా. ఇది కళ? నీకొచ్చిందా? ఆ కళ వచ్చి భయపడినందుకు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి పడుకున్నావా? వాయమ్మా, నీకు అట్లా కళ వచ్చిందా? నాకు అట్లాంటి కళలు రావురా. నాకైతే భయంకరమైన కళలు వస్తాయంట మా క్రిష్కి. క్రిష్ భయపడ్డావా అయితే? భయపడి. నీకు మొన్న రాక్షసుడి కథ చెప్పిన కదా, ఎట్లుంది? భయపడేలాగుంది. నైట్ ఒక కళ్ళ వచ్చింది, వెళ్ళిపోతా భయం వేస్తుంది అని కళ్ళలో చెప్పిన. మాటలు మారి పుట్ట కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఏం తెలియదు పాపం ఇంత అమాయకుడు అన్నట్టుగా సైలెంట్ ఉంటాడు కదా. ఉడికిపోతున్నాయి. ఇంకొంచెం 2 minutes అయితే తీసేస్తాను.
అమ్మయ్య అని తినేయచ్చు. అన్ని తినేయచ్చా? అంత లెక్క నేను ఇది వచ్చేసి చీజ్ కట్ చేసుకుంటున్నాను. ఇవి స్లైడ్స్ ప్యాకెట్స్ అన్నమాట. ఇందులో వచ్చేసి 10 వస్తాయి. చీజ్ మెయిన్, కొంతమంది పిల్లలు లావు ఉండరు కదా, చీజ్ తినడం వల్ల చాలా లావు అవుతారు. నేను బిఫోర్ పాస్తా అంటే నాకు చాలా చాలా ఇష్టం. చీజ్ వేసుకొని 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 తిని ఇంత లావు అయ్యాను. ఇప్పుడు తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంకొకటి విచిత్రమైనది ఏంటంటే, ఎవరైనా బరువు తగ్గడానికి చూసారు కానీ బరువు పెరగడానికి నేను ఎప్పుడు చూడలేదు. బరువు పెరగడానికి ఎలా అని చెప్పేసి మా ఆఫీస్లో ఒక అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అనమాట. బరువు పెరగాలి, దానికోసం మెడిసిన్ యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నది. అమ్మ, నేను ఫస్ట్ టైం వింటున్నాను మెడిసిన్ యూజ్ చేస్తున్నావు అంటే. ఎవరైనా తగ్గడానికి ఎలా తగ్గాలా అని చెప్పేసి అంటారు, బరువు పెరగడానికి కూడా మెడిసిన్ యూజ్ చేస్తారా అని చెప్పాను. చెప్పి నువ్వు అలాంటి మెడిసిన్ ఏం తీసుకోకు, బెస్ట్ ఏంటంటే ఫుడ్ తిను, ఫుడ్లోనే చాలా లావ్ అయిపోతారు. ఎగ్జాంపుల్ చీజ్ అయినా స్వీట్స్ అయినా అవి తింటూ ఉండు అని చెప్పాను. తను ఇప్పుడు స్టాప్ చేసి ఎక్కువ చీజ్ మీద పడింది. చీజ్ తినడం వల్ల చాలా లావ్ అయిపోతారు. ఇప్పుడు పర్లేదు, తను బాగానే ఉంది, లావ్ అయింది. మనం ఏదైనా న్యాచురల్గా తీసుకోవాలి కానీ మెడిసిన్ త్రూ వెళ్ళకూడదు. మెడిసిన్ త్రూ ఏంటంటే ఏదో ఒక రోజు అది ఎఫెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఫుడ్ ద్వారానే, ఏది వచ్చినా సరే ఫుడ్ ద్వారానే. ఎందుకంటే ఏదైనా మనం తీసుకునే ఫుడ్ వల్లనే కదా. ఇప్పుడు డి విటమిన్ తక్కువైంది అనుకోండి, డి విటమిన్కి సంబంధించిన ఫుడ్ తినాలి. ఇప్పుడు విటమిన్ సి తక్కువైంది అనుకోండి, సి విటమిన్ ఫుడ్ తినండి, అంతే. ఏంటి ఏమన్నావురా? తస్కరిస్తున్నాం అంటే ఇదైతే బెస్ట్ కామెడీ. తస్కరించడం అంటే మమ్మీ కూడా వంట చేస్తుందా అని అర్థం అంట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కృషి చెప్తున్నాడు, నేర్చుకోండి. అంతేనా కృషి? ఇంకేమన్నా అంటారా? ఆహా, వీడి మాటలు విని అబ్బాబా. ఆల్మోస్ట్ ఉడికింది, బాగా కాలుతుంది. అది చాలా మంది ఇష్టపడతారు. ఇది పాస్తా కదా. పాస్తా మీకు తెలియదు, చెప్తున్నాను వినండి. మాల్లో ఇది ఒక ప్లేట్ వచ్చేసి 400-450 ఉంటది. అలాంటిది వీళ్ళకి ఇంత మంచిగా చేసి పెడుతున్నాను చూడండి, ఇన్ని డబ్బులు సేవ్ చేస్తున్నాను. ఇది మహా అంటే దీని ఖర్చు వచ్చేసి 300. అంటే ఇది కనీసం ఒక 5 మెంబర్స్ 4 మెంబర్స్ తినొచ్చు. అన్ని డబ్బులు ఆదా చేస్తున్నాను తెలుసా. మా మదర్ అస్సలు తినదు తెలుసా పాస్తా కానీ పిజ్జా కానీ. బర్గర్ ఏదో కొంచెం ఇష్టపడుతుంది అంతే, ఇంకా అదర్వైజ్ బయట ఫుడ్ అస్సలు ఇష్టపడదు. ఇది అయిపోయింది, అదివా స్టైనర్. దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను, దీని పని అయిపోయింది. ఉడకట్టుకుందాం. అబ్బా అది కాలుతుంది, కొంచెం హెల్ప్ చేస్తావా నాకు? వేసి దీన్ని ఉడకట్టేసి అంతలోకి దీని పని చూస్తాను. మీద పడుతుంది మేడం, అది అవసరం లేదు, దీని మీద చేస్తా. అరవ కృషి. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టాను కదా, ఇలా ఇలా మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా కాలుతున్నాయి, ఇది ఒక సైడ్ ఉంచుకోవాలి. బటర్ కావాల్సినంత వేస్తున్నాను. జరుగు. నేనైతే హాఫ్ బటర్ వేస్తున్నాను, హాఫ్ సరిపోతుంది. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయ్యేలోపు ఇందులో ఇది వేసుకోవాలి, మైదా పిండి.
పాస్తా అనవసరంగా చాలా ఇష్టంగా నేర్చుకున్నాను. ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది, ఇంట్లో వాళ్ళందరికీ పాస్తానే జీవితం అనేటట్టు అయిపోయింది. లాస్ట్ సండే చేశాను, మళ్ళీ ఈ సండే కూడా చేయాల్సి వస్తుంది. నేను వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను. బాగుంటుంది ఇది. మైదా అంటారు అరగదు అని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత పిండి మొత్తం ఏంటంటే ముద్ద ముద్దగా ఉండకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చి పాల కాచిన పాల అని అడుగుతారు కొంతమంది. అలా ఏం లేదు, ఏ పాలైనా పోసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎన్ని పాలంటే ఇది మునిగెన్ని, ఇలాంటి పిండి ఇది మొత్తం కలిసేంత వేసుకోవాలి. ఎక్కువ పాలు వేసుకున్నా బాగుంటుంది, కాకపోతే ఇక్కడ కొన్ని పాలు పోసి కొన్ని వాటర్ కలుపుతాను, ఎందుకంటే మొత్తం చిక్కగా వస్తుంది అనమాట. ఆల్రెడీ మైదా వేసాం కదా, అలా ఇది కలిసేలోపు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. కొన్ని ఒక 1/2 లీటర్ వరకు పోసుకోవాలన్నమాట వాటర్, ఎందుకంటే ఈ పాస్తా మునిగన్ని. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తీసేస్తున్నాను. ఈ మొత్తం చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో ఏంటంటే వాటర్ రాకుండా ఇలా చీజ్ వేస్తాం కాబట్టి గట్టిపడిపోద్ది అనమాట. రేష్ దిగుతావా మంచిగా కూర్చుంటావా? కూర్చో, పక్కన పెట్టేసేది. మొత్తం ఉండలు అయిపోయినాయి అనమాట. ఇది అవుతుంది, ఇది మంచిగా ఉడికేలోపు నార్మల్గా వస్తుంది అనమాట. ఇది మొత్తం ఫ్యాట్ ఐటమే అనమాట. లావు ఉన్నాను కదా, తినచ్చో తినకూడదో అనుకుంటారు. తినచ్చు, ఏం కాదు. సమ్ టైమ్స్ ఓకే, అలానే రెగ్యులర్గా తినట్లేదు కదా. లావు అవ్వాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా తింటే ఇంకా మంచి లావు అవుతారు. నేనైతే మార్నింగ్ పూరి చేశాను, పూరి కూడా తినలేదు, ఫుల్ డైట్లో ఉన్నాను. ఇలా చేస్తే ఏంటంటే నాకు కూడా తినాలనిపిస్తుంది, అందుకే నేను చెయ్యను. మా వాళ్ళు అంటారు చెయ్యి కదా మా కోసం, నువ్వు తినకు అంటారు. అలా ఎలా సరిపోతుంది చెప్పండి? నువ్వు తిన్నావు, నేను తినలే. నేను తిన్నానా? నాకు వద్దు, నేను తినా. బాగుంటది తెలుసురా, నేనే చేసింది. సరే కానీ క్రిష్, నా పిల్లని ఇస్తా, చేసుకుంటావా? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఏం రాట్లేదు, మా వాడు సిగ్గుపడుతున్నాడు. నా కూతుర్ని ఇస్తారా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోరా? ఎట్లా పెళ్లి చేసుకోవాలా? నేను చేస్తాలే. కట్నం ఏం కావాలి? కారు కావాలా, ఇల్లు కావాలా? వాడికి పెళ్ళే వద్దంట. నువ్వు చిన్నగా ఉన్నాడు, పెళ్ళి వద్దా? సరే పెద్ద అయినాకనే చేస్తానులే. ఒరే బానే ఉంటుంది, చేసుకోరా. ఎందుకురా? సిగ్గేస్తుందా? అయ్యయ్యో మమ్మీ నాని చెప్తా, నా కూతుర్ని చేసుకోవద్దు. మా వీడియో పిలుస్తున్నాడు, ఎంత హుషారున్నాడు చూసారా? నా పిల్లని పెళ్లి చేసుకోరా అంటే చేసుకోడంట, సిగ్గేస్తుందంట. చేసుకోమంటున్నా.
నీకు ఇప్పుడే ఎత్తారు పిల్లని. కొంచెం పెద్దవు. ఇప్పుడు కాదు, పెద్ద బాగా చదువుకొని పెద్దోడు అయినాక అప్పుడు నువ్వు అడిగినా ఇయ్యదంతా. ఇస్తా, చేసుకో క్రిష్, మంచిగా పెళ్లి చేసుకో. కారు కావాలా ఇల్లు కావాలా నీకు? చేసుకో, ఏం కదా కానీ మంచిగా ఉంటది. అది సిగ్గైతుందంట. కట్నం ఏమి ఇవ్వని చెప్పు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చేసుకో, ఏం కాదు. సర్లే, నీకెవరు ఇస్తారు పిల్లని? కుక్క పిల్లని ఇస్తే వేసుకో, అదే కరెక్ట్. చిల్లీ ఫ్లెక్స్. ఇటాలియన్ పెప్పర్. ఇదేంటంటే అరుగుదలకు చాలా మంచిది అనమాట. సూపర్ ఉంటది. వీడు తిని 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 అనుభశాలి అనుభశాలి అయిపోయాడు మావాడు. పాస్తా అంటే అంటారు, ఉమ్ముకోండి అంటాడంట. ఇది ఏంటంటే ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉంటారు అనమాట. ఇది వాటర్ పోసాను కదా. అబ్బో, పాస్తాలో తినే దాంట్లో రైట్ అను. ఇవి వచ్చేసి ఈ స్టేజ్ లో వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంచెం ఉడకనట్టు అని చెప్పాను కదా. ఇందులో ఈ స్టేజ్ లో వేసుకుంటే ఏంటంటే కొంచెం ఉడికిపోతాయి. ఏమన్నా ఎక్కడైనా పచ్చి పచ్చిగా ఉన్నా కానీ మొత్తం ఉడికిపోతాయి. ఈ స్టేజ్ లో మీరు చికెన్ కూడా, కొంచెం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను అవేమి వేయట్లేదు. వీడు తినడు అనమాట మెయిన్గా. అవన్నీ వేస్తే పిల్లలకి ఇలాగే ప్లెయిన్ గా బాగుంటుంది. చికెన్ వేసుకోవచ్చు వేసుకుంటే, కానీ చెప్పాను కదా చికెన్ బయట కొనాలంటేనే భయం వేస్తుంది. బయట కొనకూడదంట, ఆర్డర్ చేసుకుని తింటే బాగుంటదంట. ఏమవుతుంది? ఏమవుతుందంట? అదిరిపోద్ది అంటారా? ఆర్డర్ చేసుకుంటే ఇదేదో డైలాగ్ ఉంటది కదా, ఒక్కసారి ఇచ్చి చూడు దిమ్మ తిరిగి బొమ్మ, అట్లా చెప్తున్నాడు. అద్దరిపోద్ది. ఈ స్టేజ్ లో నేను చీజ్ కూడా వేసుకుంటున్నాను. ఒక 4 స్లైస్ వేస్తున్నాను అనమాట. చీజ్ సూపర్. దీని వల్లనే కరిగిపోద్ది. దీని వల్లనే మెయిన్ టేస్ట్. ఇది లేకపోతే పాస్తా లేదు. చాలా లావ్ అవుతారు, చాలా. తినచ్చు ఎప్పుడైనా ఒకసారి. బక్కగా ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళు అయితే తొందరగా లావ్ అవుతారు. వాళ్ళు చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి పెట్టచ్చు వీక్లీ వన్స్, ఏం కాదు. కాకపోతే ఇందులో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే మైదా వేస్తాం కదా. మైదా కొంతమంది ఇష్టపడరు. మొత్తం కరిగిపోయి మొత్తం చిక్కబడుతుంది. చూపిస్తాను. తిక్కుగా వస్తుంది. నీళ్ళగా ఉన్నది మొత్తం గట్టి పడుతుంది అనమాట. దగ్గర చూపిస్తా లాస్ట్ లో. ఒక కళ వస్తుందా? ఈసారి 4-5 కళలు తెచ్చుకో, ఓకేనా? పాలు పోస్తుంటే కింద పడతాయి కొన్ని. కిచెన్ లో ఏంటంటే నేను వంట చేస్తే గలీజ్ అవుతుంది. కిచెన్ లో వంట చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి.
అలా కాకుండా శుభ్రంగా చేయాలంటే ఎవరి వల్ల కాదు, నా వల్లే కాదు, నీ వల్ల కూడా అవదు. ఏం చేస్తుంది? చీజ్ ఇంకొంచెం వేస్తున్నాను. చీజ్ వేయడం వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏ పిల్లలు రండి రండి, ఓ బాబాయ్ని పిలుపు. ఏది ఏది ఇదా? ఇదేం వేస్ట్ అవ్వదు. అంత పెద్దగా దేంట్లో దాంట్లో యూజ్ అవుతుంది, ఏం వేస్ట్. టమాటో సాస్ తెచ్చుకో. రెడీ అయిపోయింది. ఇదేంటంటే వేడి మీదనే బాగుంటుంది అన్నమాట. ఫైనల్ గా లాస్ట్ లో అలా అలా చల్లుతున్నాను చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇటాలియన్ పెప్పర్. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు, అందుకే ఇద్దరికి తన్నులు పడతాయి. అర్థమైందా? యమ్మీ యమ్మీ సూపర్. ఏది పెద్ద బాబు ఏంటి? ఫైనల్ గా రెడీ అయిపోయింది. సాస్ ఏది? మొత్తం ఇలా ఈ కంటెంట్స్ లో వస్తుంది. ఇది వేడి మీద తింటేనే బాగుంటుంది, చల్లగా అయిపోతే గట్టిగా ఉంటది అనమాట. ఫైనల్ గా లైన్ ఇంకో ప్లేట్ తెచ్చుకోండి బాబులు, అబ్బాయిలు. ఏమైంది? ఇగో యువర్ మోస్ట్ వెల్కమ్. కృష్ణ నీకు కొంచెమైనా ఎక్కువేలా? చాలా కావాలా? ఓకే. జాగ్రత్త కాలుతుంది. ఇట్లా పట్టుకో, నాని తీసుకొస్తుంది, నువ్వు వెళ్ళి. చెప్పాను కదా వద్దు వద్దు అంటే తినాలనిపిస్తుందని, అందుకే చేయను. చేస్తే తినాలనిపిస్తుంది. నువ్వు కొంచెం టేస్ట్ చేయొచ్చు కదా, ఒక్క పీస్ కొంచెమ్మా. మా మదర్కి అస్సలు వద్దంటే అస్సలు నచ్చదు. దీనిపైన నువ్వు తినవు, అది అయిపోతే నేను మళ్ళీ వేస్తా. తినవు పెట్టవు, ఎందుకు మా మాటలు చెప్తావా? ఐ లవ్ ఇట్, ఐ లవ్ పాస్తా. బాయ్.